ఈ సగ్గుబియ్యం వడియాలు చిన్న పిల్లలైన ఈజీగా పెట్టేయొచ్చనమాట. చాలా బావుంటాయి. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. సో, నేను లాస్ట్ వీడియోలో నేను వడియాలు పోస్ట్ చేసినట్టు చెప్పాను కదండీ! సగ్గుబియ్యం వడియాలు ఇంకా వేరే విధంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా బావుంటాయి. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చని చెప్పాను కదండీ! అవి ఇవే అనమాట. ఇవి వచ్చేసి వీటి కోసం నేను సగ్గుబియ్యం అనమాట. పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదండీ! చిన్నవి కాకుండా. ఈ పెద్ద సగ్గుబియ్యంకి వడియాలు మంచిగా వస్తాయన్నమాట. జిగురాటి బావుంటుంది. సో, ఇవొచ్చేసి 2 కప్పులు తీసుకున్నానండి. 2 కప్పులు పెద్ద సగ్గుబియ్యం తీసుకొని బాగా కడిగేసుకోవాలనమాట. బాగా కడిగేసుకొని దాన్ని కొద్దిగా నిండుగా నీళ్ళు పోసుకొని, ఇంకా మంచినీళ్ళు వచ్చేంత వరకు కొద్దిగా వాష్ చేసుకొని, అవి మునిగేంత వరకు నీళ్ళు పెట్టుకొని, ఒక రోజంతా నైట్ అంతా నానబెట్టుకోవాలనమాట. సో, అలా నైట్ అంతా నానబెట్టుకుంటే మనం పగలే రెడీ చేసుకొని, ఇంకా ఎండ ఎక్కక ముందే మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. సో, చూడండి ఇలా నీళ్ళు పీల్చేసి ఇలా అయ్యాయనమాట. సో, ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాం కదండీ! ఒక కప్పుకి 6 గ్లాసుల చొప్పున ఇందులో నీళ్ళు పోసుకోవాలనమాట. కొంచెం మందపాటి గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను. సో, ఒక కప్పుకొచ్చేసి 6 కప్పుల నీళ్ళు పోసుకున్నాననమాట. ఈ నీళ్ళు కొద్దిగా మరుగుతూ ఉండగానే వచ్చేసి మనం సగ్గుబియ్యము నానబెట్టాం కదండీ! రాత్రంతా నానబెట్టిన సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకున్నామనమాట. ఇది మంచిగా వాష్ చేసి నానబెట్టుకున్నాం కాబట్టి మనం అలా వేసేసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. సగ్గుబియ్యం వేసిన తర్వాత మనం ఒకసారి కలుపుతూ ఉండాలనమాట. ఇవి అడుగు మాడకుండా ఉండాలి. అలా మాడిందంటే మాత్రం ఇంకా సగ్గు మాడిందంటే సగ్గుబియ్యం కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. టేస్ట్ కూడా మారిపోతుందనమాట. సో, చూడండి ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఉడికి పట్టిందనమాట. సో, మనమైతే మ్యాక్సిమం అలా కలుపుతూ ఉండడానికి ట్రై చేయాలండి. అది వదిలేసి మళ్ళీ మన తర్వాత చూద్దామంటే బాగోదనమాట. సో, సగ్గుబియ్యం ఇది ఎంతవరకు టైమింగ్స్ చెప్పే కన్నా ఈ సగ్గుబియ్యం ఉడికేంత వరకు అని చెప్పొచ్చండి. సగ్గుబియ్యం కొద్దిగా సగం ఉడికి పట్టిన తర్వాత ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క దంచి వేసుకున్నాననమాట. సో, కొద్దిగా దంచి వేసుకోవడం మంచి టేస్ట్‌గా ఉంటుంది. కలర్ ఏం చేంజ్ అవ్వదనమాట. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇది జీలకర్ర మీరు దంచి వేసుకున్నా పర్లేదు, నార్మల్‌గా వేసుకున్నా పర్లేదనమాట. మనకి ఇలా దంచి వేసుకోకుండా ఇలా నార్మల్‌గా వేసుకుంటే పెద్ద కలర్ చేంజ్ అవ్వకుండా బావుంటుందనమాట. సో, వేసుకొని దగ్గర ఒక 15 నిమిషాల వరకు ఉడకడానికి టైం పట్టింది. ఇది నానబెట్టేసాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదనమాట. మంచిగా ఉడికితేనే ఆ వడియాలు వచ్చేసి మంచిగా తెల్లగా పొంగి వస్తాయన్నమాట. మంచి రుచిగా ఉంటాయి. సో, చూడండి సగ్గుబియ్యం అనేది ఎక్కడ తెల్లగా లేదు. మొత్తం అంతా జెల్లీలాగా ఉడికిపోయిందండి. సో, ఇలా ఉడికించుకోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. వడియాల్లో ఎప్పుడూ వచ్చేసి మనం ఉప్పు అనేది తక్కువగానే వేసుకోవాలి. మీకు తెలిసిందే కదండీ! ఇప్పుడు వచ్చేసి నేను క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాననమాట. నేను ఈ పంచె క్లాత్ వచ్చేసి 2 మడతల మీద బాగా కొంచెం జాడించేసి పిండేసి దులిపి అలా మంచం మీద వేసుకున్నాను. సో, మీరు ఎక్కడైనా కిందైనా కూడా వేసుకోవచ్చనమాట. మీరు ఇది మామూలు కవర్ల మీదైనా పెట్టుకోవచ్చండి. కాకపోతే బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకోవాలి. నేనొచ్చేసి కొద్దిగా గోరువెచ్చగా ఉంది. క్లాత్ మీద పెట్టేస్తున్నాననమాట. సో, క్లాత్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్రెడీ క్లాత్ అనేది తడిపి ఉంచుతాం కాబట్టి గోరువెచ్చగా ఉన్నా కూడా పెట్టినా ఏం కాదండి. మనం కొంచెం చల్లారకపోయినా కొంచెం చల్లారికి గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టేసుకోవచ్చనమాట. ఇది కొంచెం మంచం మీద ఇలా క్లాత్ వేసి పెట్టాను కాబట్టి కొంచెం అటు ఇటు గుదకలుగా ఉన్నట్లు అనిపిస్తుంది. నార్మల్ కిందన ప్లెయిన్‌గా వేసుకున్నా కూడా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. కొంచెం థిక్‌గా పెట్టుకుంటే తీయడానికి బావుంటాయండి. ఎండటానికి కూడా పెద్ద టైం ఏం పెట్టవనమాట. సో, మార్నింగ్ నేను 9:00 ఇలాగ పెట్టానండి. అది ఉడికించుకొని అన్నీ చేసుకొని. నాకొచ్చేసి సాయంత్రానికల్లా అవి బాగా దగ్గరగా అయిపోయి ఎండిపోయాయనమాట. సో, మీకది కూడా చూపిస్తాను. క్లాత్ మీద పెట్టడానికి కొత్తగా చేసేవాళ్ళైతే మనం కవర్ మీదే పెట్టండి. కొత్తగా చేసేవాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ సేఫ్ సైడ్ ఇదే బెస్ట్ అనమాట. సో, నేనైతే అన్ని క్లాత్ మీదే పెట్టేసుకున్నానండి. కొంచెం థిక్‌గా పెడితే మనం తీయటానికనేది బావుంటుందనమాట. సో, నేను ఇలాగ పెట్టేటప్పుడు షేప్ అవ్వడం సరిగ్గా షేప్స్ ఏమీ అవసరం లేదండి. మనకు నచ్చినట్లు మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఇదొచ్చేసి మనకు కొంచెం థిక్‌గా రావడానికి కోసం కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టుకుంటే బావుంటుందండి వడియాలనేది. మరీ అది పాకిపోకుండా ఉంటుందనమాట ఈ సగ్గుబియ్యం వడియాలనేది. మనం పలుచగా ఉన్నప్పుడు వెంటనే పెట్టేసామని కొంచెం పాకిపోయి మనం తీసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందనమాట. సో, వచ్చేసి నేను చూడండి అన్నీ కొంచెం ఎండ ఇంకా ఫుల్‌గా రాకముందే పెట్టేసుకుంటున్నానండి. అలా పెట్టుకోవడం వల్ల వచ్చేసి మనకి ఈవినింగ్ కల్లా ఇవి ఎండిపోతాయన్నమాట. ఇదొచ్చేసి ఫ్యాన్ కింద అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. అవంత మంచిది కాదు. సో, మనం ఫ్యాన్ కింద అలా ఫ్యాన్ ఆన్ చేసి పెట్టాలంటే కొంచెం కష్టమవుతుందనమాట. ఇంకా ఎండ అనేది అవైలబుల్‌గా లేదు, బయట పెట్టుకోవడానికి అవ్వదు అనేవాళ్ళు ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంకా మార్నింగ్ పెట్టేసి ఇంకా ఈవినింగ్ 5:00 ఇలాగ చూడండి అప్పుడు కూడా ఇంకా ఎండ ఉందనమాట. సో, చూడండి ఎలా దగ్గరగా అయిపోయాయో.
సో ఇవి ఇలా తీయడం ఎలా అని చెప్పి చాలామంది కొంచెం ఇబ్బంది పడుతుంటారనమాట స్టార్టింగ్ పెట్టే వాళ్ళైతే. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా టర్న్ చేయాలన్నమాట. ఆ పంచులా తిప్పేసి మొత్తం కొంచెం వాటర్ బాగా వేయాలండి, బాగా చిలకరించాలన్నమాట వాటర్ వచ్చేసి. నాకు ఇది 1 డేలోనే ఇలా బాగా ఎండిపోయాయి బాగా. సో చూడండి ఆ ఒడియం మొత్తం కొంచెం నానేటట్టు అసలు ఇది క్లాత్ మీద తిప్పి వేయాలన్నమాట. తిప్పి మొత్తం చూడండి క్లాత్ ఎలా బాగా తడిపోయాను కదా. సో ఇప్పుడు మళ్ళీ అటు తిప్పుకొని ఇప్పుడు కొంచెం ఆ క్లాత్ అనేది కొంచెం లాగినట్లు ఉంటే కొంచెం ఒక ఒడియం ఒక పక్క తేలుతుందండి. ఇప్పుడు ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు అనమాట. చూడండి అలా తీసేసుకోవచ్చు. ఈ క్లాత్ అనేది ఇలా కొంచెం లాగితే ఏదో ఒక సైడ్ అనేది ఒడియం అనేది పైకి తేలుతుందండి. అది పట్టుకొని మెల్లిగా లాగేస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి ఇది ఒక టిప్ అనమాట. సో చూడండి అంత ఈజీగా వచ్చేస్తుంది, చాలా పల్చగా చాలా బాగుంటాయి అనమాట. సో అన్నీ ఇలానే తీసేసుకోవాలండి. కానీ వాటర్ చల్లిన వెంటనే తీసుకోవద్దు. వాటర్ చల్లి ఒక 5 నిమిషాలు అయితే ఉంచండి, కొద్దిగా నానుతాయి అనమాట. అప్పుడు వచ్చేసి మన క్లాత్ని ఇలా కొంచెం అటు ఇటు కొంచెం టైట్గా పట్టుకుంటే ఒడియం అనేది ఒక పక్క తగిలినప్పుడు ఇలా లాగేసుకుంటే ఈజీగా వచ్చేస్తే చాలా పల్చగా చూడండి ఎంత బాగున్నాయో. సో మళ్ళీ పువ్వుల్లో ఉన్నాయన్నమాట. ఒడియాలన్నీ అలాగ తీసేసుకున్నానండి. ఇలా తీసేసుకొని చూడండి ఎంత పలుచగా వచ్చాయో. ఒక ప్లేట్లోకి అయితే వచ్చాయన్నమాట. 2 కప్పులు వడియాలు వచ్చేసి 2 కప్పులు సగ్గుబియ్యంతో ఇన్ని వడియాలు వచ్చాయన్నమాట. సో ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ డే అంతా మళ్ళీ ఎండలో పెట్టుకున్నానండి. అలా పెట్టుకోవడం వల్ల పాడవకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు త్వరగా పాడవకుండా ఉంటాయి. ఈ చారులో కానీ పప్పుచారులో కానీ మంచి రసాలు కానీ మంచి కాంబినేషన్గా ఉంటాయి అన్నమాట అప్పడాలు అనేది. చూడండి నెక్స్ట్ డే చూడు ఎంత బాగా ఇదైపోయాయి అన్నమాట. బాగా ఆరిపోయాయి, బాగా కరకరలాంటి క్రంచీగా ఉంటున్నాయి అన్నమాట. సో ఇప్పుడు దీనికోసం మనం ఫ్రై చేసి చూపిస్తానండి. ఫ్రై చేసి ఆయిల్ మాత్రం కొంచెం హీట్గానే ఉంచుకోవాలన్నమాట. అది హీట్గా ఉంటేనే త్వరగా బాగా ఫ్రై అవుతాయి మళ్ళీ పువ్వులాగా. చూడండి ఇలా వేయగానే అలాగా డబుల్ సైజులో అనేసి అవి వేగిపోతాయి అన్నమాట. వెంటనే మనం తీసేసుకోవాలి, కలర్ చేంజ్ అయిపోతుంది. లేకపోతే ఏదో ఒక జాలి గిన్నె ఏదైనా తీసేసుకుంటే ఇంకా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట కిందకి. సో మనకు కొంచెం హీట్గా ఉన్నప్పుడే అది మన ఒడియాలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చే స్టార్టింగ్ నేను అది ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని చిన్నది వేసాను అనమాట. సో చూడండి చాలా మల్లెపూలని తెల్లగా అండ్ రుచికరమైన ఒడియాలు అయితే రెడీ అయిపోయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి వీడియోకి హైప్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.